పాల్గొండ శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డితో పాటు ఇవాళ రోజు ఈ జిల్లాలో ఓటమి తర్వాత సంవత్సరం కాలం పాటు జిల్లాకి రానుడు నేను జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా వచ్చినని మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి, అదేవిధంగా మిగతా మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా పొలిటికల్ పైన కాంగ్రెస్ పైన ముఖ్యంగా ఈ జిల్లా వాస్తవ్యులు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు సవాలు విసిరినటువంటి పరిస్థితి. ఈ సవాళ్ళలో ప్రధానంగా హామీలు నెరవేరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని చెప్పింది ప్రశాంత్ రెడ్డి. దీనిపైన పత్రికా సోదరులకు విజ్ఞప్తి, దయచేసి అక్కడ దాకా చేరవేయింది ఏంటంటే హామీల పైన చర్చించుకోవడానికైతే ప్రశాంత్ రెడ్డి ఏ సమయం పెడతాడు, స్థలం ఎక్కడ నిర్ణయిస్తాడో, ఆయనకు నిజంగా దమ్ము ధైర్యం అవి ఉంటే ఆయనను చర్చా వేదికకు రమ్మని మేము అడుగుతున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీ నాయకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు, మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం కాలంలో ఇచ్చిన హామీలలో ఎన్ని పూర్తి చేయగలమనే విషయం పైన చర్చించడానికైతే ఎక్కడికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో ఛానళ్లలోనో పేపర్లలోనో ఉనికి కోసమో మాట్లాడితే కరెక్ట్ కాదనేది నేను ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి హిందూ పలుకుతున్నాను. ఎందుకంటే హామీలు నెరవేర్చకపోతే నేను రాజీనామా చేస్తాను మా అధ్యక్షుడు అన్నాడనే మాట మీద నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు రాజీనామా చేస్తాంటున్నావు. నిజానికైతే మీ నాయకుడు ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలలో మీరు నెరవేర్చకపోవడంతో మొదలు నువ్వు రాజీనామా చేసినాక తర్వాత కదా మా నాయకుడి గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చేది. ఎందుకు 10 సంవత్సరాల కాలంలో ఇంటికో ఉద్యోగం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి, 12% రిజర్వేషన్, ఈ విధంగా లెక్కలేని హామీలు ఇచ్చి తుంగలో దక్కినటువంటి వ్యక్తులు మీరు. అటువంటిది మేము 100 రోజులలో చేస్తామన్న 6 గ్యారంటీలలో సుమారు 70-80%, అందులో ప్రధానంగా మహాలక్ష్మి స్కీమ్లో ఫ్రీ బస్ అయితేనేమి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి, అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ అయితేనేమి మేము ఇప్పటికే అమల్లోకి తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మందులందరికీ కూడా వాస్తవంగా నిలిచిన మాట నిజం కాదా అని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డిని నేరుగానే ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా రైతు రుణమాఫీ విషయంలో 31,000 కోట్ల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మాకు వచ్చినటువంటి 18,000 పైచిలుకు కోట్ల రూపాయలను ఏకకాలంలో మాఫీ చేసి మిగతా 12,000 కోట్ల పైన ఉన్న రూపాయలకు ఫ్యామిలీ గ్రూపింగు, అదేవిధంగా 2 లక్షల పైన ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా మాఫీ చేయడానికి మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మాత్రమే మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడేదాన్ని ప్రశాంత్ రెడ్డి ఇక్కడ తప్పుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం చేసి, అంతేకాదు యువకుల విషయానికి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరం కాలంలో దాదాపు 50-60 వేల ఉద్యోగాలను మేము వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ చేస్తూ మరొక పక్క టీఎస్పీఎస్సీని ఒక ఆటబొమ్మగా మార్చుకొని
అవహేళన చేస్తూ లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఆర్థికంగా మానసికంగా కుంగిపోవడానికి కారణమైనటువంటి మీరు ఈరోజు మా పార్టీని మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ని గురించి మాట్లాడుతున్నారంటే అది మీరు బుద్ధి ఉండి మాట్లాడుతుర్రా బుద్ధి లేక మాట్లాడుతుర్రా అనేది ఒక్కసారి ప్రశాంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆలోచించుకోమని నేను చెప్తున్నాను. అంతేకాదు ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో 2 లక్షల రూపాయలు ఉన్నదని 5 లక్షల రూపాయలు చేస్తామన్న మేము దాన్ని 10 లక్షలకు మాట ఇవ్వకుండానే 10 లక్షలకు తీసుకుపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు చేసిన పాపాలు గత 3 సంవత్సరాలుగా మీరు రాకముందు 2 సంవత్సరాల నుండి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టిర్రు, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అమౌంట్ను పెండింగ్లో పెట్టిర్రు. అంతేకాకుండా సిఎంఆర్ పేరుతో ఇచ్చినటువంటి అప్లికేషన్ అన్నింటినీ కూడా దాదాపు 50-60 రూముల నిండా ఫైలు నింపి పెట్టిన మీరు ఈరోజు చిత్తశుద్ధితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని సుమారు 95% ఇప్పటికే మీరు ఇచ్చినాయి. అదేవిధంగా మేము ఇస్తున్నటువంటి సిఎంఆర్ అమౌంట్ కూడా ఇప్పటికే గ్రామాలలో ఇస్తుంటే నీకు కన్ను కనిపిస్తలేవు అని నేను ప్రశాంత్ రెడ్డిని నేరుగానే మాట్లాడుతున్నాను. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టిర్రు, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అమౌంట్ను పెండింగ్లో పెట్టిర్రు. అంతేకాకుండా సిఎంఆర్ పేరుతో ఇచ్చినటువంటి అప్లికేషన్ అన్నింటినీ కూడా దాదాపు 50-60 రూముల నిండా ఫైలు నింపి పెట్టిన మీరు ఈరోజు చిత్తశుద్ధితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని సుమారు 95% ఇప్పటికే మీరు ఇచ్చినాయి. అదేవిధంగా మేము ఇస్తున్నటువంటి సిఎంఆర్ అమౌంట్ కూడా ఇప్పటికే గ్రామాలలో ఇస్తుంటే నీకు కన్ను కనిపిస్తలేవు అని నేను ప్రశాంత్ రెడ్డిని నేరుగానే మాట్లాడుతున్నాను. అంతేకాకుండా రైతులకు సంబంధించిన విషయంలో మీరు చేసినటువంటి పాపాలు రోడ్లు నిర్మించిన వాటికి, అదేవిధంగా కొండలకు గుట్టలకు గ్రామాలలో అప్పటికే వెంచర్లుగా వెలిసినటువంటి భూములకు 10 సంవత్సరాల కాలంలో సుమారు 25,000 కోట్ల రూపాయలు అప్పనంగా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములకు మీరు ఇచ్చిన దాన్ని సరిచేయడానికి కొంత సమయం పడుతుంది తప్ప మేము ఎప్పుడు రైతు భరోసా విషయంలో ఎన్నికలు వేయడానికి సిద్ధంగా లేమనే విషయాన్ని పదే నెల రోజులుగా మీకు చెప్తున్నాం. 10 సంవత్సరాలు కాలయాపన చేసి 1,00,000 రూపాయల రుణమాఫీని చేయడానికి కూడా అపసోపాలు పడినటువంటి మీ ముఖ్యమంత్రి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే అది నువ్వు నీ అజ్ఞానానికి నీ అపరిపక్వతకు ఇది ఒక నిదర్శనంగా ఉంటుందని ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటల మీద ఇప్పుడు నేను చెప్పిన వీటిపైన చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఏ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పినటువంటి పరిస్థితి లేదు. మీ కేసీఆర్ లాగా నీలాగా ఒక్కటైనా సిగ్గు మానం ఏమని ఉండాలని మాట్లాడేటప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న నువ్వు 10 సంవత్సరాల కాలంలో నీ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ బోధనలలో పట్టుమని 100 ఇళ్ళు కూడా అయినటువంటి మీరు ఇలా మా హామీల గురించి మాట్లాడుతుంటే నీకు తెలివి ఉందని చెప్పాలా తెలివి లేదని చెప్పాలా నాకైతే అర్థం కావాలి. వ్యవస్థలో ఉన్నప్పుడు వ్యవస్థను సరిదిద్దుకుంటూ మీరు చేసిన వినాశనాన్ని సరిదిద్దుకుంటూ ఒక పక్క తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రక్షాళన చేసుకుంటూ ముందు జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుంటే రాండ్రి చర్చకని మా నాయకుడు చెప్తే లేకుండా నేను రాజీనామా చేస్తానికి సిద్ధంగా ప్రశాంత్ రెడ్డి. నువ్వు రాజీనామా చేసిన చేసి గతంలో మీరు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా
70-80% నెరవేర్చలేదు కదా, మరి ఇంకా సిగ్గు లేకుండా ఎమ్మెల్యేగా ఉండడం నీకెందుకు? రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసి మా రాజీనామా గురించి ప్రశ్నించు. అంతేగాని మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ పైన కానీ, అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి పైన కానీ మాటలు తూడితే, ఎందుకంటే నేను చూస్తున్న గత నెల రోజులుగా ప్రశాంత్ రెడ్డిగా మానసిక స్థితి వచ్చిన దానికి, అవసరం లేని దానికి, అవసరం ఉన్నదానికి కూడా ఏదేదో మాట్లాడుతుడు. అప్పుడప్పుడు అక్కడున్న మనులే జరిగిపోయినట్టు అటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే అవసరం లేని వాటి గురించి మొన్నటికి మొన్న టెంపుల్ దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపన చేసి, అంతకుముందు సర్పంచులు సెక్రటరీ ముట్టడి కోతురు అంటే ఎక్కడో పోలీసులు ఆపిరని నేను సర్పంచులకు బాసపడి, సిగ్గుండాల సర్పంచులకు బాసపడేందుకు వాళ్ళ బిల్లులు పెండింగ్లో పెట్టినోడేవాడు. వాళ్ళకు మీ కమిషన్ల కోసం ప్రొసీడింగ్లు తీసుకొచ్చి ఇచ్చినోడేవాడు. ఆ ప్రొసీడింగ్లు ఇచ్చింది మీరు, ఆ ప్రొసీడింగ్ల పైన కమిషన్లు తీసుకున్నది మీ ఎమ్మెల్యేలు. పాపం ఇలా సానుభూతితో వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సింది పోయి, తీస్తున్నా మేము మాట్లాడిస్తే పోయి, నువ్వు ఆ రోజే నేను చెప్పిన ఎవడైతే హత్య చేసిందో వాడు సానుభూతి తెలపడం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముండదని చెప్పిన. ఇట్లా ప్రతి విషయంలో దయచేసి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నా, ఒకసారి మీ నాయకులకు చూపించరా. ఒక్కడన్నా ఒక మంచి మాట మాట్లాడతలేడు. ఇంకొకసారి మంచిగా మాట్లాడకపోతే జాగ్రత్త అని సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా చర్చకు సిద్ధమైతే ఈ ప్రెస్ మీటే కాదు, నీ ప్రెస్ నీ జాగా నువ్వే చెప్పు. మేము అస్సాలకు నేను వస్తా జిల్లా అధ్యక్షుడుగా, నువ్వు జిల్లాకు ఇంతకుముందు మంత్రివి, నువ్వు ఉన్నప్పటి నుంచి జిల్లాకు అధ్యక్షుడిని. మన ఇద్దరం సరిపోతుంది. నీకెందుకు మా మహేష్ కుమార్ గారు దాకా, అదేవిధంగా నీకో 10 ఉంది, నాకు 10, ఇద్దరం రాజీనామా చేద్దాం. కాకపోతే ఇద్దరం కూర్చొని మాట్లాడదాం కదా. నీకు మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఎందుకు? ఇంకా సరిపోతుంది మేము ఇక్కడ అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే పత్రికా సోదరులకు కూడా ఆ జిల్లా అధ్యక్షుడు గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ జిల్లాకు అధ్యక్షుడు ఉన్నాడా టీఆర్ఎస్ పార్టీకి? అసలు ఈ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా? కొత్తగా ఇప్పుడు ఎందుకంటే సంవత్సరం కాలంలో ఎక్కడ వాళ్ళ పార్టీ ఆఫీసును పార్టీనే వదిలిపోయిందని అనుకుంటున్నాను. ఏదో కొత్త అయినా కాబట్టి దానిపైన మళ్ళీ ఈయన వస్తే జీవన్ రెడ్డితో ఖచ్చితంగా చర్చించడానికి, ఆయన మాటలకు మాట జవాబు ఇవ్వగలిగే శక్తి ఇవన్నీ ఉన్నాయి. ఆయన గురించి పెద్దగా ఆలోచించడం కూడా అవసరం. ఎందుకంటే అక్కడ 3వ స్థానంలో జరిగింది. ఆయన ఇప్పటికే బాధలో ఉన్నాడు. మనం ఇంకా బాధ పెట్టాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి గురించి వదిలిపెట్టు. అదేవిధంగా ఈ నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటన నిజామాబాద్ టౌన్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానిపైన అవార్డులు చివాకులు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు హత్య చేస్తున్నారని చెప్తూ, మా సంస్కృతి ఎప్పుడు కూడా హత్యల సంస్కృతి కాదు, అది గాంధేయం. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మా సోదరుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు దానిపైన గత 3-4 రోజులుగా గణేష్ గుప్తా కానీ మిగతా లోకల్ శాసనసభ్యులు మాట్లాడుతున్న విషయాలపైన మా సోదరుడు కేశవ